ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసు క్రీస్తు పేరట పరిశుద్ధ వందనాలు, ప్రైజ్ ది లార్డ్, శుభములు తెలియచేస్తూ ఉన్నా. మరి ఒకసారి ఈ శుక్రవారం ప్రతిష్ఠిత దినం నాడు మనందరము చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు మనకు కృపను అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథావిధిగా మీకందరికీ తెలియపరిచినట్లుగానే ఈ వర్తమానం వినే ముందు మీరందరూ కాసేపు కుటుంబంగా కూడుకొని ప్రార్థనలు చేసుకొని కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించాక ఈ వాక్యం వింటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని ఈ సెల్ ఫోన్ ఆన్ చేసుకొని యూట్యూబ్ పెట్టుకొని మీ పనులు మీరు కానిస్తూ మీ సోది మాటలు మాట్లాడుకుంటూ దేవుని మాట మీరు వింటే దాని ద్వారా ప్రయోజనం ఉండదు. నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో కీర్తనలు పాడి దేవుని మహిమపరిచి ఆ విధంగానే దేవుని వాక్యాన్ని విని ముగింపు ప్రార్థన ఆశీర్వాదములో మీరు పాలు పొందితే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ సమయంలో కూడా దేవుడు మనల్ని కాపాడి నడిపించి ఆదరించి మరి పోషిస్తూ మనల్ని భద్రపరుస్తూ మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. అలాగే ఈ భయంకరమైన ఎండలు 46, 47, 48, కొన్ని చోట్ల 49 డిగ్రీలు వేడి మలమలా మాడిపోతూ ఉన్నాం. ప్రజలు మాడిపోతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వడదెబ్బలు, ఎండదెబ్బలు తగులుతూ చాలా మంది సొమ్మసిల్లిపోతున్నారు. అయితే ప్రభు తన మహాకృపను బట్టి మనము గొప్పవారమని, పెద్దవారమని, మనమేదో బలవంతులమని, ధనవంతులమని కాదు గాని దేవుడు తన ఉచితమైన కృపతో మనల్ని కాపాడుతూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని బలపరుస్తూ ఈ కరోనా నుండి, ఈ భయంకరమైన ఎండల నుండి దేవుడు మనల్ని తప్పించి నడిపిస్తూ ఉన్నాడు. లాక్డౌన్ ఉన్నా కూడా దేవుడు మరి తన కృప కలిగిన స్థితిలో మనల్ని భద్రపరిచి మనల్ని నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవ జీవితంలో మనము ఎలాగూ జీవించాలో అనేది కొన్ని విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా మనము మరి పరిపూర్ణులై ఉండాలి అని మనం నేర్చుకున్నాం. పరిపూర్ణులుగా ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండాలని యేసు ప్రభు మనకు హెచ్చరిక చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, కనుక మనము పరిపూర్ణులుగా ఉండాలి. అలాగే ఫలభరితమైన జీవితం, పరిపూర్ణమైన జీవితం, ఫలభరితమైన జీవితం. ఈరోజు మూడవ అంశం సఫలమైన జీవితం. సఫలత, ఫలితం ఉండాలి మన జీవితంలో. మనము ఫలభరితంగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో చూస్తే మెచ్యూరిటీ అంటే పరిపక్వత, పరిపక్వత కలిగి ఉండాలి. అలాగే ఫెర్టిలిటీ అనగా ఫలభరితం, ఫలించాలి, నీలో నుండి ఫలాలు రావాలి. అలాగే మూడవది ప్రాస్పరిటీ అనగా ప్రాస్పర్, నీవు సఫలత కలిగి ఉండాలి, ఫలించాలి, నీలో అభివృద్ధి కలిగి ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం ఆ మాటలు చూడొచ్చు. 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు మనం చూస్తే దేవుడు ఆదాము అవ్వలను స్త్రీలుగా, పురుషులుగా చేసి వారిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి
జంతువును ఏలుదురుగాక అని పలికెను. అంటే దేవుడు సృష్టి అంతటి మీద మానవునికి, ఆది మానవుడైన ఆదాముకు అవ్వమ్మకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. చదువుదాం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అంటే ఏలమని అధికారం ఇచ్చాడు. భూమిని ఏలమన్నాడు. యాక్చువల్ గా మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే ఈ మొదటి వచనానికి రెండవ వచనానికి మనము ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో, అలాగే చరిత్రకారులు, బైబిల్ పండితులు తేల్చింది ఏంటంటే మొదటి వచనానికి రెండవ వచనానికి కొన్ని వేల సంవత్సరాల సమయం గడిచిందని ఉంది అని మనము గమనించగలం. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ఈ మొదటి వచనానికి రెండవ వచనానికి దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. ఈ సృజించిన తరువాత యెషయా గ్రంథములో ఉన్నట్లు 14వ అధ్యాయములో సాతాను లేక తేజ నక్షత్రం గర్వించి పరలోకములో దేవునితో యుద్ధం చేయడానికి పూనుకుంది. దేవుని కంటే, దేవుని సభా పర్వతము కంటే తన సింహాసనాన్ని హెచ్చుగా చేసుకోవాలనుకున్నాడు. దేవుడు ఒక్క తన్ను తన్నాడు. కనుక భూమి అంత మళ్ళా నిరాకారం అయిపోయింది. మానవుడిని సృష్టించి మరలా నిరాకారంగా ఉన్నటువంటి భూమిని ఆకారము చేసి మానవుని ఏలమని చెప్పాడు. మానవునికి అధికారం ఇచ్చాడు. మీరు ఫలించి, ఆల్రెడీ మనం ఆదివారం ప్రసంగంలో చూశాం, మనము ఫలించాలి అని, మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి అని, బీ ఫ్రూట్ఫుల్, ఫలభరితమైన జీవితం సమృద్ధిగా ఫలించాలి అని యేసు ప్రభు మనకు బోధించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఉంది, మీరు బహుగా ఫలించాలి, సమృద్ధిగా ఫలించాలి అని యేసు ప్రభు మరి తన శిష్యులకు బోధించాడు. మనము కూడా ఆయన శిష్యులమే కనుక ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మరి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఫలించి అభివృద్ధి పొందండి. బీ ప్రాస్పర్ ఆర్ బీ ప్రాస్పరస్. చాలా మంది విదేశాల్లో కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ అలవాటు అయిపోయింది. ప్రాస్పరస్ గాస్పల్. ప్రాస్పరస్ గాస్పల్ అంటే డబ్బు గాస్పల్. డబ్బు, ప్రతి ఒక్కడు డబ్బు గురించి బోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఈ కరోనా సమయంలో ప్రజలు ఎంత నలిగిపోతూ ఉన్నారో, ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, పనులు లేక, ఆహారము ఏమీ లేక అలమటించిపోతుంటే చాలా మంది నాకు చాలా బాధగా ఉంది చెప్పడం, కానీ చెప్తున్నాను. దైవ సేవకులు వారి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. చాలా మంది డబ్బు పంపండి అని అడుగుతూ ఉన్నారు. ప్రాస్పరస్ అంటే డబ్బు కాదండి.
యేసు ప్రభు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగంలో ఆయన అంటున్నాడు 5వ అధ్యాయంలో, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. నీ ధనము పరలోకములో ఉండాలి. అనగా ఆత్మలను సంపాదించాలి. ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి, ప్రార్థించాలి, ప్రకటించాలి, వారిని దేవునిలోనికి నడిపించాలి, బాప్తిస్మం ఇవ్వాలి, వారిని నీవు దేవునిలో ఎదుగునట్లు బలపరచాలి. అదే ఫలభరితం, అభివృద్ధి చెందడం. అభివృద్ధి చెందడం అంటే నీ దగ్గర ఉన్న కారు అమ్మేసి, లేక నీ దగ్గర ఉన్న సైకిల్ అమ్మేసి మోటార్ సైకిల్ కొనుక్కోవడం, మోటార్ సైకిల్ అమ్మేసి కారు కొనుక్కోవడం, కారు ఉన్న కారుతో తృప్తి పడక ఆ కారు అమ్మేసి ఇంకా ఖరీదైన కారు, ఎదుటివాడు ఏదో కొనుక్కున్నాడు, వాడు స్కోడాలో తిరుగుతున్నాడని నువ్వు ఆడిలో తిరగాలనుకుంటావు. అవతల వ్యక్తి ఆడిలో తిరుగుతున్నాడని నీవు 70-80 లక్షలు పెట్టి BMW కొనాలనుకుంటావు. అది కాదండి అభివృద్ధి. అది కాదు అభివృద్ధి. నీ సేవలో ఎంత అభివృద్ధి ఉంది, నీ ప్రార్థన జీవితంలో ఎంత అభివృద్ధి ఉంది, నీ పరిశుద్ధ గ్రంథ పఠనంలో ఎంత అభివృద్ధి ఉంది. ఇది సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా. దేవుని బిడ్డలారా గమనించాలి. భారముతో, బాధతో, వేదనతో, దుఃఖముతో ఈ మాటలు చెప్తున్నాను. వాడికి ఆ కారు ఉంది కనుక నువ్వు వానికంటే పై కారు హామర్ కొనుక్కోవాలనుకుంటున్నావు, 1,10,000. ప్రియదేవుని బిడ్డలారా, వాటితో నీవు పోటీ పడినప్పుడు అదే అభివృద్ధి ఆత్మల విషయమై ఎందుకు ఉండదు? ప్రార్థన విషయమై ఎందుకు ఉండదు? ఉపవాస విషయమై ఎందుకు ఉండదు? సంఘ అభివృద్ధి విషయమై ఎందుకు ఉండదు నీకు? వాటితో పోటీ పడ్డప్పుడు వాటికంటే గొప్ప వాటితో పోటీ పడాలి. పరుగు పందాలు పెట్టేటప్పుడు పౌలు గారు అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో, పందెమందు పోరాడువాడు బహుమానము పొందునట్లుగా పరిగెడతాడు. అలా ఎందుకు అభివృద్ధి చెందకూడదు నీవు? వాళ్ళకు 2 వ్యాపారాలు ఉన్నాయి, నాకు 4 ఉండాలి. ఓకే, పెట్టుకో, సంతోషం, నేను కాదన్నో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఏది ఇష్టమో 10 కార్లు కొనుక్కో, నేనేమన్నావు. కానీ ఆత్మల విషయమైన భారం ఎందుకు లేదు? సేవకుడా, దైవజనుడా, దైవ బిడ్డలారా, ఎవరైనా సరే ఎందుకు మీకు దాని విషయమై అభివృద్ధి పొందడం లేదు? దాని అభివృద్ధి విషయమై ఎందుకు ప్రోత్సాహం లేదు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి 3 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. కానీ ఈరోజు మనం ధ్యానించేది అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొందాలి. మనం అభివృద్ధి పొందిన నాడే దేవుడు మన విషయమై సంతోషిస్తాడు. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 6 నుండి 8 వచనాలు చదువుకున్నాం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ అతని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. దేవుని బిడ్డలారా, అధికారం ఇచ్చాడు దేవుడు. అధికారం అన్ని మన క్రింద ఉండాలి. మనం అనుకుంటాం
పిల్లి అనగానే పారిపోద్ది, కుక్క పారిపోద్ది, బల్లి మనల్ని చూసి పారిపోద్ది. మీకు ఒక విషయం తెలుసా? పాము కూడా పారిపోద్ది, నీ దగ్గరికి రాదు. పాముకి నరవాసన వస్తే దగ్గరికి రాదు. ఎలాగా అంటారేమో, నేను కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు ఒక 25 సంవత్సరాల క్రితం సేవా ప్రారంభంలో రంపచోడవరంలో బస్ స్టాండ్ పక్కన ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద 3 రోజులు ఉపవాసం ఉన్నాను. అక్కడ ఒక దైవజనుడు, నా స్నేహితుడు, ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్న ఆర్చ్ బిషప్ మోసస్ గారు, తాతపొడి, ఆయన చెప్పాడు నాకు, అయ్యా మీరు ఇక్కడే ఉంటారంటున్నారు 3 రాత్రులు 3 పగళ్ళు. పాములు వస్తాయి, ఏం చేస్తారు అంటే, ప్రార్థన చేస్తారండి అంటే, కాదు ఆయన ఒక సూత్రం చెప్పాడు. పాము వస్తే మీరు కదలకండి, అలాగే ఉండండి, దానంతటికి అదే వెళ్ళిపోద్ది. మీరు కదిలారా, కర్ర తీసుకోవడానికి కానీ రాయి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది కాటు వేస్తుంది. అంటే దానికి ప్రాణాపాయం వస్తే మిమ్మల్ని చంపేస్తుంది. అందుకనే ప్రభు చెప్పాడు, పాముల వలె వివేకముగా ఉండాలి. నీ మీదకి ఏ శత్రువు రాకుండా, అపవాదికి సంబంధించింది ఏది రాకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి అంతటినీ మన గుప్పుట్లో పెట్టాడు దేవుడు, మనకు అధికారం ఇచ్చాడు. సంసోను ఒకసారి అడవిలో నడిచి వెళ్ళిపోతున్నాడు. సింహం కనబడింది. సింహం కనబడితే సింహం సంసోను చూసి ఏయ్ అని గర్జించింది. గర్జించగానే, నువ్వే కాదు సింహాన్ని, నేను సింహానికంటే సింహం కలిగిన యూదా గోత్రపు సింహపు యొక్క బిడ్డని అన్నట్టు సంసోను రెట్టించి గర్జించేటప్పటికి సింహానికి మదిలిపోయి ఉన్నాయి. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. సొలొమోను రాస్తున్నాడు, సామెతల గ్రంథం 28:1వ వచనం, ఎవడను తరుమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సృష్టి అంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అధికారం ఎందుకు ఇచ్చాడో తెలుసా? అభివృద్ధి పొందడానికి. అభివృద్ధి పొందాలి. నీకు సాతాను శక్తుల మీద అధికారం కావాలి. అంతేగాని మనుషులు ఏం కొనుక్కుంటున్నారో వాళ్ళకంటే పెద్దది కొనుక్కుందాం అనుకోకూడదు. ఎవరో కలిగిన దాంతో చికెన్ కొనుక్కున్నారనుకో, అబ్బాబ్బే నేను మటన్ కొనుక్కుంటాను, మేక మాంసం కొనుక్కుంటాను, అది ఇంకా ఖరీదు ఎక్కువ అనుకోకూడదు. లేదు, మటన్ కంటే ఖరీదైంది కొత్తగా వస్తున్నాయి. మా చిన్నప్పుడు తక్కువే ఉండేవి, కానీ ఇప్పుడు పులస చేప వస్తుంది 1 నెలన్నరకి. ఆ పులస చేప 15,000 20,000 ఉంది, ఎంత ఉంటుంది, మూర కూడా ఉండదు. దానికి అంత ఖర్చు పెడతాం అవసరం లేదు, అవసరం ఉండదు బిడ్డలారా. వాటికంటే దానికంటే సాతాను మీద అధికారం పొందుకోవడానికి, పరలోకములకు నేను ఎలాగూ చేరాలి, నా బిడ్డలు ఎలాగూ చేరాలి, నేను నా బిడ్డలను, నా వంశస్థులను, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రను, నా అత్తమామలను, నా తల్లిదండ్రులను, నా బిడ్డలను పరలోకానికి ఎలా చేర్చాలా, అది అభివృద్ధి అంటే. నీవు దానికోసం ప్రార్థనాడాలి, నీకు దాని మీద అధికారం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి
ఇచ్చుట న్యాయమని నాకు తోచును వారికే ఇచ్చుచున్నాను. అభివృద్ధి ఎవరికి ఇచ్చుట న్యాయమని లేక యుక్తమని దేవునికి తోస్తదో, దేవునికి నచ్చుతుందో వారికి ఇస్తాడు. నీవు నచ్చే వ్యక్తిగా ఉండాలి. నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, ఉత్సహించాలి. ఆయన ఎవరి మీద దయ చూపుతాడో 18వ కీర్తనలో ఉంటది. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపురు, గర్విష్ఠుల యొక్క గర్వము నలచుడు, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దయగల వారిపై దయ చూపిస్తాడు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయనకు లోబడి మనం దయగలవారంగా ఉంటే ఆయన దయగలవాడిగా ఉంటాడు. మనము యథార్థులుగా ఉంటే ఆయన యథార్థంగా ఉండి మనకు ఇవ్వవలసినవి ఈవులను ఇస్తాడు. మనలను అభివృద్ధి పదములో ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో దేవుడు అబ్రహామును ఏ విధంగా అభివృద్ధి పొందించాడో, ఏ విధంగా నీవు అభివృద్ధి పొందుతావు అని చెప్పాడో, దీవించాడో చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీవున్న దేశం నుండి లే, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి లే. 3 నీవు 3 విడిచిపెడితే దేవుడు ఎప్పుడు పైనే ఉంటాడు. పై చెయ్య మానవులమైన మంద కింద చెయ్య, దేవునిది ఎప్పుడు పై చెయ్యే. ఆయన 4 ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. అభివృద్ధి అంటే 4 ఆశీర్వాదాలు. నిన్ను ఆశీర్వదించి మొదటిది. రెండవది నిన్ను గొప్ప జనముగా చేసి నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. 3వది శపిస్తాను. 4వది నీ వలన భూమి మీద ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. 4 ఆశీర్వాదాలు. నీవు 3 వదలాలి. మొదటిది నీ తండ్రి ఇంటిని వదలాలి. అబ్బే అది మనకి ఇష్టం ఉండదు. బంధువులు మాకు వద్దండి, బంధువులు వదిలేయాలండి అడిగే వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలా అంటున్నానని కాదు, కానీ మిమ్మల్ని వదిలేయమని లేదు, వాళ్ళ పద్ధతులను వదిలమంటున్నాం.
వాళ్ళ ఆచారాలు వదలాలి. నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువులు బంధువులు ఏమనుకుంటారో రండి. దేవుని బిడ్డలారా, నేను కూడా ఒక ప్రశ్న వేస్తానండి. మీరు నరకానికి వెళ్తే మీ బంధువులు నువ్వు కూడా ఇక్కడికే వచ్చావా అంటారండి. అప్పుడు ఉండాలి మనకి, మైండ్ బ్లాక్ అవద్దు మనకి. వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నువ్వు ఇక్కడికి నరకానికి వచ్చావేంటి అంటారు. అప్పుడు నువ్వేం చెప్తావు? దిక్కమొఖం వేసుకుని చూస్తావు. అలాగా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నరకానికి వెళ్ళకూడదు. దేవుని నమ్ముకున్నావు కనుక నువ్వు నరకంలో ఉండకూడదని, నీవు నిత్య జీవములో నిరంతరం యేసుతో ఉండాలి అని యేసు ప్రభు ఉద్దేశిస్తున్నాడు. నీవు పరలోకానికి ఎప్పుడు వెళ్తావు తెలుసా? నీ తండ్రి ఇంటి పద్ధతులు మానేయాలి. రెండవది, నీ బంధువుల పద్ధతులు మానేయాలి. మూడవది, దేశము పద్ధతులు మానేయాలి. ఈ దేశం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొంతమంది పిల్లి ఎదురొస్తే ప్రయాణం ఆగిపోతారు, తుమ్మొస్తే ఆగిపోతారు. దేవుని బిడ్డలారా, ఒక్క విషయం చెప్తాను. రైలు బండి మనకు రాజమండ్రి ఉంది కనుక బ్రిడ్జ్ మీద రైలు బండి వెళ్తా ఉంటది. ఆ రైలు బండిలో ఎంతమంది తుమ్మారో నాయనా. దాంట్లో గోదావరి ఎక్స్ప్రెస్, అది గౌతమి ఎక్స్ప్రెస్ అయితే 23 బోగీలు ఉంటాయి. 23 బోగీల్లో 75 మంది బోగీకి చొప్పున వేసుకుంటే దగ్గర ఒక 3500 మంది ఉంటారు జనరల్ అందరూ కలిపి. లేక 3000 వేసుకోండి. 3000 మందిలో కనీసం 2000 మంది తుమ్ముతారు. కరెక్ట్గా ఆ రైలు బండి బ్రిడ్జి మీదకి ఎక్కేటప్పటికీ తుమ్మారు అనుకుందాం. సరే, 2000 మంది కాదు, 2 తుమ్మారు అనుకుందాం. నాకు తెలిసి ఇప్పటి వరకు, నాకు ఇప్పుడు నా వయస్సును బట్టి ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు తీసేస్తే 40 సంవత్సరాల నుండి చూస్తున్నాను నేను. ఏనాడు తుమ్మినందుకు రైలు బండి గోదావరిలో పడలేదు. మరి ఏమిటిది? దేశ పద్ధతి. పిల్లి ఎదురొస్తే వెళ్ళరు. మీకు చాలాసార్లు మందిరంలో చెప్పాను. ఒకరోజు ఆదివారం పూట మరి తలుపులు ఎందుకో తీసుకున్నాం, ఎండాకాలం. అప్పుడు ఏసీలు అన్నీ లేవు, చల్లగాలి వస్తుందేమోనని తీసుకున్నాం. తలుపు తీసి పడుకుంటే కరెక్ట్గా నల్ల పిల్లి వచ్చి నా తల దగ్గర పడుకుంది. లేచేటప్పటికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి అందది నల్ల పిల్లి చూసింది నన్ను. అందరూ అన్నారు, నల్ల పిల్లి చూసావు, ఏదో కీడు దొరుకుద్దిరా బాబు నీకు అన్నారు అందరూని. ఆ రోజు మీరు నమ్మండి, యథార్థం చెప్తున్నాను, ఎవరో నేను ఎన్నడూ చూడని వ్యక్తి వచ్చి నా చేతిలో, అప్పట్లో 500 1000 రూపాయలు లేవు, 100 రూపాయల కట్ట నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. 10,000 రూపాయలు ఆ రోజు నాకు దేవుడిచ్చాడు. కనుక నల్ల పిల్లి, తెల్ల పిల్లి, పిల్లి ఎదురు, భర్త చచ్చిపోయినోడు ఎదురైతే, భార్య చచ్చిపోయినోడు ఎదురైతే ఏమీ లేవు అందులో. మానవుడు పెట్టుకున్నాడు దేశ పద్ధతులు. దేవుడు అంటున్నాడు, ఈ 3 వదిలే అబ్రహామా, నేను నిన్ను 4 రీతులుగా ఆశీర్వదిస్తాను. మళ్ళొకసారి చదువుతా. నిన్ను ఆశీర్వదించి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా ప్రపంచములో భూమి మీద ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడతాయి.
అని దేవుడు అబ్రహాము 4 రీతులుగా ఆశీర్వదించాడు. నువ్వు 3 విడిచిపెట్టాలి. అభివృద్ధి పొందాలి అంటే 3 విడిచిపెట్టాలి. నీ మైండ్లో ఏదో వినేస్తావు, ఇది చేస్తే అది, అది చేస్తే ఇది, పొట్లకాయ కోడిగుడ్డు తింటే చచ్చిపోతావు అని నీ పూర్వీకులు నీ తల్లిదండ్రులు నీకు నేర్పారు. అదే భయం నీకు. నేను చాలాసార్లు తిన్నాను పొట్లకాయ కోడిగుడ్డు, ఒక్కసారి కూడా చావలేదు. నేను ఒక్కసారి కూడా చావలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వీకులు నేర్పిన అలవాట్లు పద్ధతులు మానేయండి. రెండవది, నీ బంధువుల ప్రోత్సాహాలు మానే. బంధువులు అంటారు యేసుప్రభు నమ్ముకుంటే మీ పిల్లలకి సంబంధాలు రావు అని. ఉట్టిదే. బంధువుల మాటలు నమ్మకండి. వింటే వినండి కానీ నమ్మకండి. మూడవది, నీ దేశపు పద్ధతులను మానేయి. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ మనుషుడు కల్పించిన కల్పనా కథలు. అబ్రహాం ఎప్పుడైతే ఈ 3 వదిలేశాడో, దేవుడు చెప్పింది నువ్వు వెళ్ళు అనగానే అబ్రహాం లేచి బయలుదేరిపోయాడు. బాబు చూడండి, 4వ వచనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. ఎక్కడికి? ఏమో. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుందాం. హైదరాబాద్ వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వెళ్ళి డబ్బులు ఇచ్చే కౌంటర్లో ఏమన్నా హైదరాబాద్కి టికెట్ ఇవ్వండి అంటే ఇస్తారాయన. అదేవిధంగా నేను స్టేషన్కి వెళ్ళి ఏమంటే నాకు టికెట్ ఇవ్వండి అంటే ఎక్కడికి ఇవ్వాలయ్యా బాబు అని అడుగుతారు. అదేనండి దేవుడు చెప్పిన ఊరికి ఇవ్వండి అంటే, ఏమో నీకేం చెప్పాడు నాకేం తెలుసు. ఆడికి మతిపోద్ది, నీకు మతిపోద్ది, మనందరికీ మతిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. గమనించాలి జాగ్రత్తగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. బయలుదేరాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళెను. అది మనసు పెట్టి ఆలోచించాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలంతే. దానికి ఒక పొల్లు గాని, ఒక చుక్క గాని, ఒక గీత గాని మార్చడానికి వెళ్ళలేదు. మనసు పెట్టండి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. మనమేమో దేవుడు చెప్పింది చెయ్యం, మనకు ఆశీర్వాదాలు చేయాలంతే. ఎక్కడ వస్తాయి? ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేరు. నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులను బయటికి తీసుకొచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదానికి కారణంగా చేస్తాను అని చెప్పి ఐగుప్తులో నుండి వారిని బయటికి నడిపించి అరణ్యములో యాజకుల దీవెన, ప్రీస్ట్లీ బ్లెస్సింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. యాజకులు ఇశ్రాయేలీయులను దీవించవలసిన విధానం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవించవలెను. అనగా లేవీయులు దీవించాలి, యాజకులు దీవించాలి. అంటే దిస్ ఈస్ ఎ ప్రీస్ట్లీ బ్లెస్సింగ్. యాజకుల లేక యాజకులు, ప్రధాన యాజకుడు దీవించవలసిన దీవెనలు. చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా
తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద తన నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. అభివృద్ధి అనగా ఆశీర్వాదం. ప్రధాన యాజకులు వారిని దీవిస్తే ఆ దీవెన పరలోకము నుండి దేవుడు వారిని ఆయన నామములో ఆశీర్వదిస్తానన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే పరిశుద్ధ గ్రంథం ఆశీర్వాదపు గ్రంథం. ఆశీర్వాదాలున్నాయి. ఆయన మాట వినకపోతే శాపాలు ఉన్నాయేమో గాని ఆశీర్వాదపు గ్రంథం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అంటే నీ మనసు అటు ఇటు పెట్టకూడదు. బెండకాయ కూర పొయ్యి మీద పెట్టాను, అది వేపి ఉడికిందా లేదా, వేగిందా లేదా, ఇవాళ ఉపాస ప్రార్థన అయిపోగాలి, చికెన్ తిందాం, చికెన్ కొనుక్కున్నాను, మటన్ కొనుక్కున్నాను, చేపలు రొయ్యలు పీతలు కొనుక్కున్నాను. కాదు, దాని మీద కాదు మనసు పెట్టడం. నువ్వు దాని మీద మనసు పెడితే దేవుని మీద మనసు పెట్టలేవు. అందుకే అవన్నీ కట్టిపెట్టు. దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు విను. శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. ఆయన ఆజ్ఞలు మోషే ఆజ్ఞలు కాదయ్యే. చాలా మంది అంటారు ధర్మశాస్త్రం మోషే రాశాడు అని. రాసి ఉండొచ్చు కానీ ధర్మశాస్త్రం మాత్రం మోషేది కాదు, దేవునిది. ఆజ్ఞలు కూడా మోషేయే చెప్తున్నాడు. దైవజనుడైన మోషే అంటున్నాడు, దేవుని ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన ఆజ్ఞలను పాటిస్తే నిన్ను పైన పెడతాడు. ఆడి కారు నువ్వు కొనుక్కోక్కర్లే, హమర్ నువ్వు కొనుక్కోక్కర్లే. షోరూమ్ వాడు నీకు ఫోన్ చేసి చెప్తాడు, రారా బాబు నీకు ఫ్రీగా ఇస్తాను అని. ఎప్పుడో తెలుసా? నీవు ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఓహో వినేస్తానండి, వాళ్ళకుంటే వినేస్తానండి. నా దగ్గర ఉన్నారు చిన్నపిల్లలు. మొన్న అంటున్నాడు ఒక ఆయన, ఇవాళ నుండి రేపటి నుండి నేను ఇక కోపకెచ్చను, అలగను. డాడీ ఇవాళ నుండి మీ మాట వింటాడు, అల్లరి చేయను. మరో క్షణానికి అల్లరి చేస్తాడు, గలిబిలి చేసేస్తాడు. ఏమన్నా అన్నావంటే మూతి ముడుచుకొని వెంటనే ప్రవాహ జలాలు ప్రవహిస్తాయి. జల ప్రళయం వచ్చేస్తుంది కళ్ళల్లో నుండి. అది ఒకరోజు ఒక క్షణం నిర్ణయం కాదు. జీవితాంతము నువ్వు ఆయన మాట శ్రద్ధగా వినాలి. నేను నా మాట వినపడడం లేదు, నేను ఇంకొకరి మాట వినమని చెప్పడం లేదు. దేవుని మాట వినాలి అని మోషే చెప్తున్నాడు. మోషే కూడా దేవుని వైపే కేంద్రీకరిస్తున్నాడు. మోషే యేసు ప్రభుకు సాదృశ్యం. యేసు ప్రభు కూడా తండ్రి వైపుకే చూపిస్తున్నాడు. నా తండ్రి పరిపూర్ణుడు గనుక, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉండండి. ఎంత మంచి మాటలు ప్రభు చెప్తున్నాడు. నాలాగా ఉండండి,
నేను పరిపూర్ణుడి అని అనడం లేదు ఆయన. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన పరిపూర్ణుడే, కానీ తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. మోషే దేవునిని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు నీ నాయి మోషే గారి కాదు. దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని మాట. నువ్వు దేవుని మాటల్లో, పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒక వచనం నమ్మితే సరిపోదు. లేదు నేను ఈ వచనం నమ్మను, నాకు ఆ వచనమే నేను నమ్ముతాను అంటే దాని ద్వారా ఉపయోగం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనే మాట నమ్ముతాను అంటే కుదరదు. బైబిల్ అంతా పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధంగా రాయించి పెట్టాడు. ఎవరో జ్ఞానము లేని వారు, వ్యతిరేకులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట దావీదు భక్తుని ద్వారా రాస్తున్నాడు. మొదటి సంకీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అనగా ఆశీర్వాదం. ధన్యుడు అనగా ఆశీర్వాదం. చాలా ధన్యతలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు చాలా ఉన్నాయి. ఒక్కసారి అవన్నీ చూద్దాం. ఇందాక చెప్పినట్టు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదువుకోండి. అవన్నీ కూడా ధన్యతలే, అవన్నీ కూడా ఆశీర్వాదాలే. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియ దేవుని బిడ్డలారా, 10 ధన్యతలు ఉన్నాయి. అందరూ నవధన్యతలు అంటారు, కానీ నవధన్యతలతో పాటు ఆఖరిది ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. కానీ నవధన్యతలే అంటారు, అది వాస్తవం. ఇది 10వ ధన్యత. ఈ దేవుని బిడ్డలారా, ధన్యత అంటే సంతోషంగా ఉండడం అనే అర్థం ఇచ్చే గ్రీకు పదం. గ్రీకు పదానికి తర్జుమా అది. మనసులో ఆనందం ఉండడం అని అర్థం కాదు. ఇది ఒక ఆనంద స్థితి, ధన్యత, దీవించబడిన స్థితి. ముఖ్యముగా చివరికి దేవుని సన్నిధిలో శాశ్వత ఆనందమునకు దారి తీసే స్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో ఈ మాట 50 సార్లు కనిపిస్తుంది. మత్తయి లూకా సువార్తలో
28 సార్లు, ప్రకటన గ్రంథములో 7 సార్లు, మిగిలిన క్రొత్త నిబంధన పుస్తకాల్లో మిగిలిన 15 సార్లు మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి ఈ పదాన్ని 2 సార్లు వాడబడినట్ల మత్తయి సువార్త 11:6లో మనం చూస్తాం. శాశ్వతమైన పరిపూర్ణ పరమానందం గురించి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము, 6వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో ఈ మాటను ఉద్దేశించి, వ్యక్తులను గూర్చి ఉద్దేశించి వాడినప్పుడు ఈ ఆధ్యాత్మిక దీవెనలుగా గుర్తించాలి. దేవుడు ఆనందమైన స్థితిలో అలాంటి వారిని ఉంచుతాడు అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుని రాజ్యములో ధన్యులైన వారికి దుఃఖాలు ఎప్పుడు ఉండవని, వారు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు అని మాత్రమే అర్థం కాదు గాని, వారి ఆనందం పరిపూర్ణత భవిష్యత్తులో కలుగుతుందని, పరలోకములో నిత్య ఆనంద భరితులుగా ఉంటారు అని. అయితే ఇప్పుడే దాని గురించి మనము ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యత అనగా దీవెన. ఈ దీవెన గురించి మనం ఆల్రెడీ చాలా విషయాలు చూసాం. అభివృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి. అభివృద్ధిలో అనగా ప్రాస్పర్, సఫలితం. మనం సఫలంగా ఉండాలి. మన విశ్వాసములో, మన భక్తి ప్రార్థనలో, సమస్తములో మనము దేవునికి ఇష్టలుగా ఉన్ననాడు దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. ఈ ధన్యతల గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరిక. మరి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఆ మాటలు చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆగండి ఒక్క నిమిషం. ఆశీర్వదించెను. ఆశీర్వాదం దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, రే దేవుని బిడ్డలారా, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట ఆశీర్వాదం. ఆయన ఏనాడు మానవుడిని శపించలేదు, శపించడు కూడా. మన శాపం మనం తెచ్చుకున్నాం. మనం తప్పు చేస్తే ఆ తప్పు మనకు శాపంగా మారుతుంది. దేవుడు చెప్పాడు ఆదాముతో, ఆ పండు తిను దినమున నిశ్చయంగా నీవు చచ్చిపోతావు. దేవుడు చెప్పాడు. ఎప్పుడు నువ్వు తినకపోయినా చచ్చిపోతావా? లేదు దేవుడు. నువ్వు తినకపోతే బ్రతుకుతావా? ఆదామా, నీవు తింటే చచ్చిపోతావు. అంటే తిన్నాడు, చచ్చిపోయాడు. అవ్వమ్మ తింది, చనిపోలే. ఎందుకంటే అవ్వమ్మకి దేవుడు డైరెక్ట్ గా చెప్పలే. అప్పటికి అవ్వమ్మ తయారు చేయబడలే. 2వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి ఆదికాండంలో. అవ్వమ్మ 21, 22, 23, 24 వచనాల్లో తయారు చేయబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు పలికిన ఆశీర్వాదమే. అందుకే చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం అంతా ఆశీర్వాదపు గ్రంథం. మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఈ గ్రంథానికి మనకు తనివి తీరదు. ఆశీర్వాదపు గ్రంథం. ఈ గ్రంథములో దేవుడు చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి, ఎట్లనగా ఆశీర్వాదములో పాయింట్లు అన్నమాట. ఆశీర్వాదం డైరెక్ట్ గా వచ్చింది. ఏ ఏ రంగాల్లో నీవు ఆశీర్వదించబడతావో చెప్తున్నాడు దేవుడు. 1,
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. అది 5 ఆశీర్వాదాలు ఒకే దాంట్లో సబ్ పాయింట్లు అన్నమాట. దేవుని బిడ్డలారా, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఆత్మీయ స్థితిలో విస్తరించాలి, ప్రార్థనలో విస్తరించాలి, పరిశుద్ధ గ్రంథ పఠనములో విస్తరించాలి, నూతన ఆత్మలను నడిపించే విషయంలో విస్తరించాలి. నీవు అడిగితే ఎప్పుడు దేవుడు ఇవ్వనండవు. అందుకే యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెనకుడి మీకు దొరుకును, తట్టుడి ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ unto you. ఆస్క్, అడుగుడి, అడగండి అంతే. ఆశీర్వదించమని అడుగు. యాకోబు అన్నాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమన్నాడు. ఎబ్బేసు అన్నాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి అన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇదిగో ఈ ఆశీర్వాదంలో ఉన్నటువంటి ధన్యతలు, అభివృద్ధి, ప్రాస్పరస్. నువ్వు ప్రాస్పర్. అందుకనే అపోస్తలుడైన యోహాను రాసిన 3వ పత్రిక మొదటి 2 వచనాలు చూస్తే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకునకును శుభమని చెప్పి రాయినది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అంటే ప్రభు చెప్పాడు, దేవుడు చెప్పిన మాటలు. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా వారిని ఆశీర్వదించి, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. మీరు అధికారులు. యు ఆర్ ద రూలర్స్, నాట్ ద సర్వెంట్స్. మీరు పనివారు కాదు, మీరు యజమానులు, మీరు అధికారులు. అధికారులుగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకనే యోహాను భక్తుడు రాస్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన కొలది. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన నీ ఆత్మ వర్ధిల్లిన కొలది. అంటే నీవు పరిశుద్ధాత్మలో ఎంత ఆశీర్వదించబడ్డావో అంతగా నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. ఇది అప్పుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. నువ్వు పోటీ పడక్కర్లే. సమస్తమును దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సుఖముగాను సౌఖ్యముగాను వర్ధిల్లుచు ఉండాలి అని దేవుడు నిత్యము కోరుతున్నాడు. కనుక మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లుచు అభివృద్ధి పొందుచు సంపూర్ణతలోనికి, ఫలభరితమైన జీవితంలోనికి, సఫలమైన జీవితంలోనికి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గదించిన కాలము నీ రెక్కల చాటున నీ ప్రియబిడలమైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ శుక్రవారం ప్రతిష్ఠిత దినమందు నిన్ను ప్రార్థించుకోవడానికి, నీ సన్నిధిలో కీర్తనలు పాడుకోవడానికి, నీ వాక్యమును ధ్యానించుకోవడానికి నీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యమును బట్టి
పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి. ఫలభరితమైన జీవితం మాకు అనుగ్రహించండి. సఫలతను తండ్రి, అభివృద్ధిని, సమృద్ధిని మాకు దయచేయండి. మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నట్లు మీ కృపను మాకు దయచేయండి. మీ సహాయము, మీ సమాధానము నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఇదిగో బిడ్డలు ప్రార్థనలో ఏకీపిస్తున్నారు. ఏకీవించిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి. మీ ఆత్మతో నింపి అభిషేకించండి. ప్రతి కీడు, ప్రతి అపాయము, ప్రతి అనారోగ్యం, ఎండ దెబ్బ, వడదెబ్బ, ఈ వేడి నుండి మమ్మల్ని తప్పించి నడిపించండి. చిన్న బిడ్డలను, పెద్దలను, వృద్ధులను, సంఘ పెద్దలను, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ కృప కలిగిన హస్తంలో, నీ కరుణ కలిగిన హస్తంలో మమ్మలను మేము అప్పగించుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు జరిపించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. వారు కోరుకున్న బిడ్డను వారికి అనుగ్రహించి తల్లుల్ని సుఖమైన కానుపును, ప్రసవం వారికి అనుగ్రహించి మహిమ పొందండి. అలాగే చదువుకునే బిడ్డలకు మీ తోడు కాపుదల దయచేయండి. పరీక్షలు రాసిన బిడ్డలకు రిజల్ట్స్, మంచి పాజిటివ్ రిజల్ట్స్ వారికి దయచేయండి. పరీక్షలు రాయబోతున్న 10th క్లాస్ పరీక్ష బిడ్డలను సిద్ధపరచండి. ఎంసెట్, ఆసెట్, లాసెట్, ఇంకా ఎవరెవరు రాస్తున్నారో వారందరికీ మీ కృపను దయచేయండి. తండ్రి, ఈ సమయమందు మా దేశ అధికారుల కొరకు, నాయకుల కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఎండ వేడిపు నుండి వారిని తప్పించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తెగులు ఆగిపోవాలి. ఫినెహాసు వేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ప్రభా, మీరే ఫినెహాసు స్థానములో లేచి ఆ తెగులును ఆపండి. తండ్రి, కరోనా వ్యాధి నుండి మా ప్రజలను తప్పించండి. యావత్ ప్రపంచాన్ని మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. సొలొమోను చేసిన ప్రార్థన మేము కూడా చేస్తున్నాం. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకొని నాకు మొరపెట్టినట్లయితే నేను వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానన్నా. ప్రభా, మా ప్రజలను, మమ్ములను క్షమించి మమ్ములను స్వస్థపరచండి. చేరున్న బిడ్డలను దీవించండి. తండ్రి, కరోనా ఈ సమస్య నిమిత్తమై ఎంతో మంది కష్టపడుతున్నారు. డాక్టర్లు, పోలీసు వారు, వైద్య బృందం, అందరూ, వాలంటీర్స్, వార్డు సచివాలయం, గ్రామ సచివాలయం, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. వారిని దీవించి ఆశీర్వదించి కాపాడండి. అలాగే ప్రభా, ఈ సమయంలో ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికులను మీరు దీవించండి. ఎనలేని సేవలను వారు అందిస్తున్నారు. వారందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి కాపాడి మీరే మహిమ పొందండి. మీ సమాధానంతో, మీ దీవెనలతో మీరే నింపి నడిపించి కాపాడి అంధకార శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. మీరే కాపాడి కృప చూపించండి. తండ్రి, లాక్డౌన్, మేము లాక్డౌన్ చేయబడ్డాం ప్రభా. సుమారు దేవా 7 నెలల 10 రోజులు మేము లాక్డౌన్ చేయబడ్డాం. దయచేసి మాకున్న లాక్డౌన్లో నుండి కూడా మాకు విడుదల దయచేయండి. అధికారులకు మా ఎడల దయ కలిగించండి. తండ్రి, మీరే సింహాసనాసీనుడైన న్యాయాధిపతివి. మీరే మా పక్షమును వ్యాధ్యమాడి మాకు న్యాయం చేసి మమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించండి. తండ్రి, మీ కృప కలిగిన స్థులో మమ్మల్ని భద్రపరచండి. మరి ఒకసారి నీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునే పర్యంతం మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి. త్వరగా ఈ లాక్డౌన్ ఎత్తివేసి యథావిధిగా ఆరాధన జరుగునట్లు సమాజంగా మేమందరూ సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించి మహిమపరిచినట్లు కృప చూపించవలసిందిగా మీ సమాధానంతో, మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించి కాపాడండి.
మరి ఒకసారి మా బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి తండ్రి. పరిపూర్ణతలోనికి మమ్మల్ని నడిపించండి. ఫలవంతమైన జీవితం మాకు దయచేయండి. అభివృద్ధిని మా జీవితంలో మాకు అనుగ్రహించి మీరే మహిమాగలత ప్రభావాలు పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మనతో నిరంతరం ఉండి నడిపించే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇక్కడున్న బిడ్డలకు, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలకు ఇప్పుడు ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ తెలియచేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.